నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీలో రాజ్యసభ ఉప ఎన్నికల వేడి చల్లారడంతో ఇప్పుడు ఎమ్మెల్సీ పదవుల కోసం పోటీ పెరుగుతుంది. వైసీపీలో ఎమ్మెల్సీల అసంతృప్తి రాగాలు తెలుగుదేశం తమ్ముళ్లలో జోష్ నింపుతున్నాయి. మరోవైపు కొందరు ఎమ్మెల్సీల పదవీకాలం దగ్గర పడుతుండడంతో ఆశావాహుల్లో ఆశలు చిగురుస్తున్నాయి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి గెలుపు కోసం పనిచేసిన నేతలు, టికెట్లను త్యాగం చేసిన వారు, నామినేటెడ్ పదవులు దక్కని నాయకులు ఇప్పుడు ఎమ్మెల్సీ పైనే ఆశలు పెట్టుకున్నారు. మండలికి వెళ్లడం కోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీలో ఎమడలేమంటూ ఇప్పటికే 4 శాసనమండలి సభ్యులు రాజీనామా చేశారు. మరో 8 మంది అసంతృప్తులు ఇదే బాటలో ఉన్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళు ఏ క్షణాన్నైనా వైసీపీకి గుడ్ బై చెప్పొచ్చు. వీరికి తోడు మార్చిలో మరో 5 ఖాళీలు ఏర్పడనుండగా మొత్తం 15 వరకు భర్తీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. దీంతో ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీల సీట్లలో సెటిల్ అవ్వాలని చాలామంది నేతలు ఆశగా ఎదురుచూస్తున్నారు. సీఎం చంద్రబాబు పదవుల భర్తీపై కొందరు ముఖ్య నేతలు పిలిపించి చర్చించుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాగా తెలుగుదేశం అభ్యర్థులను ప్రకటించేసింది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు పేరాబత్తుల రాజశేఖర్, ఉమ్మడి కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా అభ్యర్థిగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎన్నికల ప్రక్రియలో నిమగ్నమై ఉన్నారు. ప్రస్తుతం శాసన మండలిలో కూటమికి మెజార్టీ లేదు. అయితే టీడీపీ, జనసేన, బీజేపీలతో కూడిన ప్రభుత్వం అధికారంలో ఉండడంతో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. వైసీపీ అసంతృప్తుల రాజీనామాలు, మార్చిలో ఏర్పడే ఖాళీలతో వైసీపీ బలాన్ని గణనీయంగా తగ్గించడం పక్కాగా కనిపిస్తుంది. వైసీపీ ఓటమి తర్వాత పలువురు ఎమ్మెల్సీలు జగన్కు గుడ్ బై చెప్పేశారు. వైసీపీలో కొనసాగలేమంటూ ఇప్పటికే పార్టీకి ఎమ్మెల్సీ పదవులకు కర్రి పద్మశ్రీ, పోతుల సునీత, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, జయమంగళం వెంకటరమణ రాజీనామా చేశారు. వీరి రాజీనామాలు చేసి దాదాపు 3 నెలలవుతున్నా మండలి చైర్మన్ వీటిపైన ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. తమ రాజీనామాలు ఆమోదించాలంటూ చైర్మన్ను వ్యక్తిగతంగా కోరడంతో పాటు గత మండలి సమావేశంలో సైతం వారు నిరసన తెలిపారు. అయినప్పటికీ మండలి చైర్మన్ వాటికి ఆమోదం తెలపలేదు. వచ్చే సమావేశాల్లోపు రాజీనామాలపై చైర్మన్ నిర్ణయం తీసుకోకుంటే మరికొందరు వైసీపీ అసంతృప్త ఎమ్మెల్సీలతో కలిసి మండలి చైర్మన్పై అవిశ్వాసం పెట్టే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం 4 వైసీపీ ఎమ్మెల్సీల రాజీనామాలకు ఆమోదం లభించనందునే కొందరు వెయిటింగ్ లిస్టులో ఉన్నారని అంటున్నారు. ఆ 4కి లైన్ క్లియర్ అయితే వైసీపీ నుంచి మరికొందరు డోర్లు తెరుచుకుని కూటమిలోకి దూకటం ఖాయమంటున్నారు. అలా వైసీపీ నుంచి ఖాళీ అవుతున్న స్థానాలతో కూటమిలో జోష్ కనపడుతుంది. ప్రస్తుతం కూటమిలో పొత్తుల్లో భాగంగా సీట్లు దక్కించుకోలేకపోయిన అభ్యర్థులకు ఎమ్మెల్సీగా ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అదేవిధంగా నామినేటెడ్ పదవులు, టీటీడీ పాలక మండలిలో చోటు దక్కని వారి జాబితాను కూడా అధినాయకత్వం పరిశీలిస్తుంది. వీరిలో పిఠాపురం నుంచి వర్మ, మాజీ మంత్రి జవహర్, దేవినేని ఉమతో పాటు వంగవీటి రాధా, రెడ్డి సుబ్రహ్మణ్యం, గన్ని వీరాంజనేయులు, తిప్పేస్వామి, నల్లపాటి రాము, ప్రభాకర్ చౌదరి, కొమ్మలపాటి శ్రీధర్ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. వైసీపీ హయాంలో శాసన మండలిలో గట్టిగా పోరాడిన వారికి కూడా తిరిగి అవకాశం లభించనుంది. ఇందులో సత్యనారాయణ రాజు, బేదా రవిచంద్ర యాదవ్, టీడీ జనార్దన్, బుద్దా వెంకన్న, అంగార రామ్మోహన్ పేర్లు ఉన్నాయి. ఎమ్మెల్సీగా తమకు ఛాన్స్ ఇవ్వాలంటూ మరికొంతమంది ఆశావాహులు ప్రయత్నాలు చేస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో కీలకంగా ఉన్న సీనియర్ నేత పోతినేని శ్రీనివాసరావు, పీతల సుజాత ఎమ్మెల్సీ రేసులోకి వచ్చారు. యువగళం పాదయాత్రలో క్రియాశీలకంగా పనిచేసిన మదిపాట్ల సూర్యప్రకాష్ ఈసారి అవకాశం దక్కుతుందనే ఆశతో ఉన్నారు. తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, చెంగల్ రాయుడు, గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్, నాగుల మీరా, మోపిదేవి వెంకటరమణరావు, విష్ణువర్ధన్ రెడ్డి, మాండ్రా శివానందరెడ్డి, కమలమట వెంకటరమణ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మరోవైపు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడైన నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించినందున ఆ పార్టీ నుంచి ఎమ్మెల్సీ బెర్త్ ఖరారైపోయింది. ప్రస్తుతం నాగబాబు ప్రమాణ స్వీకారానికి ఆలస్యమయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. ముందుగా నాగబాబును ఎమ్మెల్సీగా చేసిన తర్వాత మంత్రి చేయాలని అధిష్టానం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. కొత్త తెలుగు సంవత్సరం ఉగాది వేళ మంత్రిగా నాగబాబు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందంటున్నారు. మిగిలిన స్థానాల కోసం టీడీపీ ముఖ్య నేతలతో చంద్రబాబు సమావేశాలు నిర్వహిస్తున్నట్లుగా చెబుతున్నారు. అధినేత చంద్రబాబు కొందరు ముఖ్య నేతలు పిలిచి విడివిడిగా మాట్లాడుతుండడంతో ఎవరికి మండలిలో బెర్త్ కన్ఫర్మ్ అవుతుందనేదే ఇప్పుడు సస్పెన్స్గా మారింది.
ముఖ్యమంత్రి వంగవీటి రాధను పిలిపించి మాట్లాడటంతో ఆయనకు కూడా ఎమ్మెల్సీ బెర్త ఖరారు అయినట్టే అంటున్నారు. మరికొందరు నేతలతో అధినేత ఫేస్ టు ఫేస్ సమావేశాలు నిర్వహించినట్లుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. పొత్తులు లెక్కలు, పార్టీ విధేయులు, వైసీపీపై పోరాడే తత్వం ఉన్న నేతలు, వివిధ సమీకరణాల మధ్య కొందరు నేతలను ఎమ్మెల్సీగా ఎంపిక చేసే అవకాశం ఉంది. మొత్తంగా అధినేత మనసులో ఉన్నది ఎవరు, మండలిలో అడుగు పెట్టబోయే ఆ అదృష్టవంతులు ఎవరన్నది వేచి చూడాల్సిందే. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీకు తెలుసు కదా మీరు ఏం చేయాలో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్.